ఫ్రెండ్స్ 30 రీల్స్ ఆఫ్ మహాభారతంలో పార్ట్ 2. శంతను మహారాజు సత్యవతి దేవిని భార్యగా స్వీకరిస్తారు. వాళ్ళిద్దరికి చిత్రాంగుడు మరియు విచిత వీరుడు అనే ఇద్దరు పిల్లలు పుడతారు. శంతను మహారాజు చనిపోగానే చిత్రాంగుడు మహారాజు అవుతాడు, కానీ తను ఒక యుద్ధంలో చనిపోతాడు. అప్పటికే విచిత వీరుడు ఒక యువరాజులా ఉంటాడు, కానీ విచిత వీరుడు మద్యానికి బానిస అవుతాడు. ఒక రోజు మద్యం మత్తులో పాంచాల రాజ్యానికి వెళ్ళిపోతాడు. పాంచాల రాజ్యం అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్. ఆ మద్యం మత్తులో అక్కడ ఉన్న పంటలన్నీ తగలబెట్టేస్తాడు. దీంతో పాంచాల రాజు ఆ విచిత వీరుడిని బంధిస్తాడు. బంధించి తనకి మరణ శిక్ష వేయిస్తాడు. అప్పుడే భీష్ముడు వచ్చి విచిత వీరుడిని కాపాడి తీసుకెళ్తుంటే పాంచాల రాజు ఇలా అంటాడు, ఓ భీష్మ, నీ మరణం మాత్రం మా చేతిలోనే అని చెప్తాడు. తర్వాత మైతాత్మ భీష్ములు విచిత వీరునికి యుద్ధకళ ఎలాగన్నా నేర్పించాలని చాలా ట్రై చేస్తారు. కానీ విచిత వీరుడు కష్టపడే సమయంలో రాజమాత అయిన సత్యవతి దేవి వచ్చి, ఎందుకు భీష్మ మా విచిత వీరుని కష్టపడుతున్నామని వెనకేసుకుంటూ వస్తుంది. అప్పుడు భీష్ముడు ఎలా అంటాడు, ఒకవేళ కురు రాజ్యంపై విచిత వీర యువరాజు కాని మహారాజు అవుతే మరి కురు సామ్రాజ్య పరిస్థితి ఏంటని అడుగుతాడు. దీంతో రాజమాత ఎలా చెప్తుంది, కాశీ మహారాజు ముగ్గురు పుత్రికలు స్వయంవరం అని విన్నా. నువ్వు వెళ్ళి వాళ్ళని గెలుచుకుని వచ్చి విచిత వీరుడికి వివాహం చెయ్యి, అప్పుడు తను బాధ్యతలు తెలుసుకుంటాడని భీష్ముడితో చెప్తుంది. దీంతో భీష్ముడు కాశీకి బయలుదేరతాడు. అది అలా ఉంచగా కాశీ యువరాణుల పేరు అంబ, అంబిక, అంబాలిక. మైతాత్మ భీష్ములు వచ్చి అడగడంతో కాశీ మహారాజు వాళ్ళ ముగ్గురు యువరాణులని మహారాజైన విచిత వీరునికి ఇవ్వడానికి ఇష్టపడతారు. పెద్ద యువరాణైన అంబాకి సాల్వా మహారాజ్ అంటే ముందే ఇష్టం. కానీ ఈ విషయం కాశీ మహారాజుకు చెప్పకుండా సాల్వా మహారాజుని స్వయంవరానికి రావాలని కోరుతుంది. తను ప్రేమించకుండా స్వయంవరంలో ఆ సాల్వా మహారాజుని గెలుచుకుని పెళ్లి చేసుకున్నట్లుగా నమ్మించాలని చూస్తుంది. అసలు అంబా యువరాణి సాల్వా మహారాజుని పెళ్లి చేసుకుందా లేదా విచిత వీర్య మహారాజుని పెళ్లి చేసుకుందా పార్ట్ 3లో చెప్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.